ఓకే మాస్టర్స్, ఈవేళ మనం చెప్పుకుంటున్న టాపిక్ యాజ్ యూజువల్గా ముందు మన జ్ఞానబోధం, తర్వాత మెడిటేషన్తో ముగిస్తున్నాం మనం. ఓకే, ఈరోజు మనము చెప్పుకుంటున్న టాపిక్ ఏం చేద్దామంటే పరస్పర సంబంధాలు, సాంఘిక సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, సింపుల్గా ఇప్పుడు పరస్పర సంబంధాలు అంటే ఏంటి? ఇప్పుడు ఈ మధ్యకాలం ఎలా ఉంటుంది? ఎవరితో ఎటువంటి ఏ ఏ మానవ సంబంధాన్నైనా సరే చూసి మనం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనకు ఒక నిస్సహాయతో లేకపోతే ఒక భయము, ఫైనల్గా ఏంటంటే ఎవరితో మనము మా స్నేహం చేసినా లేకపోతే ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నా ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ ఒక డిసప్పాయింట్మెంట్లోకి తీసుకెళ్తున్నారు, లేదా ఒక నిస్సహాయతలో పడేస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరస్పర సంబంధాలు అనేవి ఆ విధంగా మారిపోయినాయి. ఎందుకు అలా మారిపోయినాయి అంటే ఎవ్వరికీ కూడా, మనకే కాదు ఎవ్వరికీ కూడా ఆ సంబంధాలని ఎలాగ మెయింటైన్ చేసుకోవాలని కానీ దాన్ని ఎలా నిలబెట్టుకోవాలని కానీ ఇవేమి తెలియకపోవడం. ఏదో గుడ్డొచ్చి చేలో పడేటట్టుగా మనుషులు ఇతరులను హ్యాండిల్ చేస్తున్నారు. హ్యాండిల్ కాదు, ఇతరులని ఇతరులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎట్లాగా ఇవ్వాల్సిన అవేమీ తెలియదు అనమాట. అంటే అది సంఘంలో లేకపోవడం వల్ల తెలియటం లేదు. ఇప్పుడు మన ఏ స్కూల్కి ఇలాంటివి నేర్చుకోవడానికి మనం ఏ స్కూల్కి కాలేజీకి వెళ్ళము. స్కూల్లోని కాలేజీల్లోని మనకి నేర్పే విద్య డిఫరెంట్. అంతేగాని సంఘంలో ఎలాగ ఉండాలి, సాంఘికంగా మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏ విధంగా మనము వారికి ఒక నిస్సహాయతలో పడేయకుండా లేకపోతే వారికి నిరాశ నిస్పృహలు కలిగించకుండా మనము అటువంటివి వాళ్ళ నుంచి తీసుకోకుండా ఎట్లాగ మనము ఆ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలన్నదే. ఇలాంటివి ఏమి నేర్పరు. అది మన సంఘం నుంచి చూసి నేర్చుకోవాలి. కానీ సంఘంలో అది లేనప్పుడు ఎక్కడ నేర్చుకుంటావు నువ్వు? అది పరిస్థితి. అయితే ఇప్పుడు 5 విధానాలతో సంబంధాలను కలుపుకుని మనం కొనసాగించాలి. ఎలాగో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫెవికాల్ కాన్సెప్ట్ అంటారు. ఇది ఏంటంటే ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన ఇది 5 రకాలుగా ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే మన అవ్యాజమైన ప్రేమను వారికి అందించాలి. అవ్యాజమైన ప్రేమ అంటే ఏంటి? ఇంగ్లీష్లో అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అంటే అర్థం ఏంటంటే అవతల వాడు ఏం చేసినా కూడా ఏమీ పట్టించుకోకుండా మనకు వాడితో మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందో, ఎంతవరకు వాడి నుంచి బెనిఫిట్ తీసుకోవాలో ఆ బెనిఫిట్ కోసమని అలా డిప్లొమాటిక్గా బిహేవ్ చేస్తూ కానీ నీ నీ అంతటోని నేను లేను, నా అంతటోని నువ్వు లేవు అని చెప్పేసి పరస్పరము భట్రాజగిరులు చేసుకుంటూ ఆ ఆ వ్యక్తిని, ఎలా ఉన్న వ్యక్తిని అలాగే ఉంచేస్తూ కేవలం బెనిఫిట్స్ కోసము ఉండడము అనేది అది దాని అన్కండిషనల్ లవ్ అని చెప్పేసి అనరు. అదేంటంటే స్వార్థపూరితమైనది. దట్ రిలేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్స్. ఇప్పుడు మధ్యకాలంలో కొత్తగా కాన్సెప్ట్ బాగా ఎక్కువైపోతుంది సంఘంలో కూడా, ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్స్. సో అది అన్కండిషనల్ లవ్ కింద రాదు. ఇక్కడ నేను చెప్పే అవ్యాజమైన ప్రేమ ఎటువంటిదంటే అది విశ్వమయ ప్రేమ. ఇది దైవానికి సంబంధించినది ప్రేమ. అంటే దైవానికి సంబంధించి ఆ దేవుడు ఎక్కడో ఉంటాడు, ఆ దేవుడి ప్రేమ మేము ఇక్కడ చెయ్యాలా అంటే దేవుడు ఎక్కడో, అది కాదు. అక్కడ దైవానికి సంబంధించింది అంటే ఏంటంటే ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే దైవదత్తమైనది అనమాట. అంటే అది ఒక ప్రేమ సూత్రము. అంటే ఆ సూత్రము ద్వారా, అంటే ఇప్పుడు ఒక సూత్రము ద్వారా మనుషులు కలిసి ఉంటారు. అంటే ఆ ఇద్దరు మనుషుల మధ్య ఒక అన్కండిషనల్ లవ్ ఉండాలి అంటే అది శారీరకమైనదో అసలు మానవ ప్రేమే కాదది. అవన్నీ మాటలు ఎందుకు, అవన్నీ మానవ ప్రేమ కాదది. అటువంటి ఎనర్జీస్ ఉండాలన్నమాట. అది ఏంటంటే దానికి అర్థము చెబుతాను. అదేంటి, ఎటువంటి ఎటువంటి ఒక ఎట్లా చెప్పాలంటే ప్రేమ దారాలు. అది ఎట్లాంటిదంటే అది అనాహత చక్రస్థాయి నుంచి ఏర్పడుతుంది మనుషులకు.
అది ఆ స్థాయిని దాటిన దగ్గర నుంచి ఏకత్వము అనేటువంటి ఒక సాధనలో వస్తుందనమాట. ఆ ప్రేమ అటువంటి కనెక్షన్ అనేది ఉండాలి మనుషుల మధ్య. అటువంటి కనెక్షన్ ఉంటే డిసప్పాయింట్మెంట్ అనేది ఎదుటివాడి నుంచి రాదు. డిస్రెస్పెక్ట్ అనేది ఎదుటివాడి నుంచి రాదు. అలాగే నువ్వు కూడా ఆ విధంగా అంటే ఆ ఎనర్జీస్‌లో ఇప్పుడు మనుషులందరూ కూడా ఎనర్జీసే గదా! నేనొక ఎనర్జీ, నువ్వొక ఎనర్జీ, నువ్వొక ఎనర్జీ. ఈ ఎనర్జీస్ 2 కూడా కలిసినప్పుడు అంటే ఇంటరాక్టివ్ అయితే నీ ఎనర్జీ ఫీల్డ్, నా ఎనర్జీ ఫీల్డ్ బైండ్ అవుతుంది. ఆ బైండ్ అయ్యేటప్పుడు మన ఇద్దరి మధ్య అది ఏకత్వం అనేది ఉండాలి. అది ఒక స్పిరిచ్యువల్ ఎనర్జీ అది. ఆ ఏకత్వం అనేది ఒక వన్నెస్ అనేది ఏర్పడాలి. అంతే తప్ప నువ్వు నీ యొక్క రజోగుణము, తమోగుణము రేగిన రేగడం వల్ల వచ్చిన ఆ ఫలితం ఉంటుందే, ఆ ఫలితాన్ని ఎదుటివాడికి ఇవ్వడం కాదు. అది అన్‌కండిషనల్ లవ్ కింద రాదు. అది కాదక్కడ. ఒక వన్నెస్ అనేది రావాలి. సో, ఈ వన్నెస్ అనేది అది మనుషుల మధ్యనే కాదు. మొత్తం సకల కోటి జీవరాశందరి మధ్య కూడా అది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఎలాగైతే నేను ఆహ్, ఆ ప్రేమను నేను పొందగలనో, లేకపోతే ఇవ్వగలనో, అదేలాంటి ప్రేమను సకల కోటి జీవరాశులకు కూడా ఇవ్వాలన్నమాట. అలాగే అప్పుడే మనకి వాటి నుంచి కూడా మనకి ఇన్విజిబుల్‌గా జరగదు. మనకి తెలీదు. వాటి నుంచి కూడా మనకి ఆ ప్రేమ అందుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం అనేది వస్తుంది. ఈ అన్‌కండిషనల్ లవ్ అంటే అది. మ్యానిప్యులేషన్స్ కాదు. ఒక మనిషి ఇంకొక మనిషితో మ్యానిప్యులేట్ చేసుకుంటూ బెనిఫిట్లు పొందడము అది కాదు అన్‌కండిషనల్ లవ్ అంటే. దానివల్ల నీకొచ్చేదేమీ ఉండదు. ఆ పర్టిక్యులర్ బెనిఫిట్ కోసం మీరిద్దరూ అక్కడ వర్కౌట్ చేస్తున్నారు మీరు. దట్స్ ఇట్. అదే నేను చెబుతున్నది ఏంటంటే, ఇటువంటి సాధన గనక ఎస్టాబ్లిష్ అయితే, అప్పుడేమవుతుందంటే నువ్వు ఎక్కడికెళ్ళినా విజయాన్ని సాధిస్తావు. నువ్వు 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 వెళ్తున్న దారిలో నువ్వసలు అడుగు వేస్తూ ఉన్నప్పుడే నీకు ఆహ్, ఆహ్, పాజిటివిటీ నీ యొక్క పాజిటివ్ పవర్ అనేది నీ చుట్టూ కూడా అలుముకుంటూ వస్తుంది. నువ్వు అడుగు తర్వాత అడుగు వేస్తూ ఉన్నప్పుడంతా కూడా 10 మంది నీ నీ మాట వింటూ ఉంటారు. నువ్వు పాజిటివ్ పనులు చేస్తూనే ఉంటావు. పాజిటివ్ మాటలు మాట్లాడుతూనే ఉంటావు. అది తిరిగి నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది. 10 మంది నీకు అట్రాక్ట్ అవుతారు. 10 మంది కూడా నీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇంక నువ్వు స్పెసిఫిక్‌గా వాళ్ళని డిప్లొమాటిక్‌గా మానిప్యులేట్ చేసుకుంటూ బతకాల్సిన అవసరమే రాదు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. నీకు ఆ నీకు ఆ పవర్ లేకపోతే ఆ ఎనర్జీ లేకపోవడం వల్ల ఎక్కడో దగ్గర ఇటువంటి ఈ ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్స్ అని అదని ఇదని ఇలాంటి మ్యానిపులేటెడ్ థింగ్స్ చేసుకొని బ్రతకవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. విచ్ ఈజ్ నాట్ పాజిటివ్ థింగ్. అంటే అది అన్‌కండిషనల్ లవ్ కిందకి రాదు. ఓకే. సో, నంబర్ 1 ఇక్కడ ఏంటంటే అన్‌కండిషనల్ లవ్ అంటే ఇంకోటి. నేను చెబుతున్న అన్‌కండిషనల్ లవ్‌కి మరొక ముఖ్యమైన ఇది ఏముండాలంటే, నువ్వు ఇవ్వడమే. దాని ప్రతిఫలం నువ్వు ఆశించకూడదు. సో, ఎట్లా అంటే, నువ్వు ఏమి నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకున్నా, నువ్వు చేస్తూ పో. చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా నీకు ఆ నేచరే నీకు కావలసింది నీకు అందిస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికైతే సహాయం చేశావో తిరిగి వాడే చెయ్యాలని లేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాంట్లో అది అన్‌కండిషనల్ లవ్ కాదు. ఇట్ ఈస్ ఎ కండిషనల్ లవ్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే మేము చాలా అన్‌కండిషనల్‌గా మేము మా మా మధ్య అన్‌కండిషనల్ స్నేహం ఉంది. అన్‌కండిషనల్ లవ్ అంటే. నో, ఇట్ ఈస్ ఎ కండిషనల్ లవ్ ఇన్ రియాలిటీ. నువ్వు అనుకుంటున్నావు అలా అంతే. అక్కడ డిప్లొమాటిక్‌గా ఒకరికొకరు మ్యానిప్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎదుటివాడు తప్పుదారిలో నడుస్తున్నా కూడా
చూసి చూడనట్టు ఊరుకుంటూ, వీలైతే దాన్ని సపోర్ట్ చేస్తూ, ఆ వ్యక్తి నుంచి బెనిఫిట్స్ తీసుకుంటూ, నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇస్తూ, నువ్వు తీసుకోవాల్సింది ఈజ్ ఇట్ నాట్ ఎ కండిషన్ అండి? ఇది కండిషన్ కాదా? అన్‌కండిషనల్ ఎలా అయింది? ఇట్ ఈస్ ఎ కండిషనల్ థింగ్ దట్ యూ ఆర్ డూయింగ్. సో, అన్‌కండిషనల్ ఏంటంటే, ఇక్కడ నేను చెబుతున్న ఈ ఈ ఈ సాధనలో, ఈ స్పిరిచ్యువల్ సాధనలో నువ్వు చేస్తూనే ఉంటావు. ఫలితాన్ని ఆశించడం అనేది జరగదు. ఫలితాన్ని ఆశించవలసిన అవసరం కూడా నీకు ఏర్పడదు. ఎందుకంటే, నీకు ఏం కావాలన్నా కూడా నీకు నేచర్ నీకు ఎప్పటికప్పుడు నీకు అందించేస్తూ ఉంటుంది. నీకు నువ్వు ఏది కావాలంటే అది నువ్వు కా నువ్వు 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 అడగవలసిన అవసరం కూడా నీకు ఏర్పడదు. నీ అవసరానికి నీకన్నా ముందు నేచర్‌కే తెలుస్తుంది. అది ఆటోమేటిక్‌గా నీకు అమర్చేస్తుంది. అటువంటప్పుడు నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం ఏముంది? ఈ మ్యానిప్యులేషన్స్ చేసుకుంటూ, డిసప్పాయింట్‌మెంట్‌ని ఎదుర్కొంటూ, ఈ బెనిఫిట్స్ అని, అదని, ఇదని అవసరమే రాదసలు. నువ్వు గనక ఈ దిస్ ఈ ప్రాక్టీస్‌లో నువ్వుంటే అది దాని అవసరమే నీకు రాదు. సో, అది ఒకటి. రెండవది. ఇంకోటేంటంటే వసుదైక కుటుంబము అంటారు. అంటే మనమంతా కూడా ఒక విశ్వశక్తి. అంటే ఏంటి? భగవంతుడి నుండి వచ్చే లేదా యూనివర్స్ అనుకో, భగవంతుడు అనుకో. ఒకే ప్రోగనమాట మనమంతా కూడా. ఆ ఒకే ప్రోగు అంటే ఒకే ఆత్మ, విశ్వం అంతా కూడా ఒక 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 పెద్ద ఆత్మ. అందు నుంచి వస్తున్న చిన్న చిన్న అంశాత్మలం అనమాట మనము. అంటే ఏంటి? మన మెటీరియల్ అంతా ఒకటే. దాన్ని ఆ విధంగానే మనం చూసుకోవాలి. అందువల్లే మనకు ఆ వసుదైక కుటుంబం అని పేరొచ్చింది. లేకపోతే ఆ పేరు ఎందుకొచ్చింది చెప్పండి? పాటలు కూడా ఏవో ఉన్నాయి. ప్రభాస్ పాడిన పాట. వసుదైక కుటుంబం అని. వసుదైక కుటుంబము అంటే అర్థం ఏంటంటే, ఏదో కృష్ణుడు వాళ్ళ నాన్నగారు వసుదేవుడు అనేసి ఆయన పేరు మీద వచ్చింది కదా అని ఇదేదో ఆయనకి రిలేటెడ్ అనుకోవద్దు. వసుదైక కుటుంబం అంటే విశ్వ ఆత్మ. విశ్వం అంతా కూడా ఒక ఆత్మ, మెటీరియల్, సేమ్ మెటీరియల్. ఒక్క మెటీరియల్ నుంచే మనందరము వచ్చిన అంశాత్మలము. ఈ అంశాత్మలు ఆత్మపరంగా ఎదిగి 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 చైతన్యంతో పరమాత్మ అవుతుంది. అంటే మనందరికీ కూడా పరమాత్మ అయ్యే అవకాశము ఉంది. విశ్వము అనేది మనకిస్తుంది. ఈ మనము ఆత్మపరంగా ఎదిగి పరమాత్మలు అవ్వాలి అంటే మనకెప్పుడూ కూడా ఈ విశ్వంతో కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షనే ప్రేమ. ఆ కనెక్షన్ పేరు ప్రేమ. విశ్వమయ ప్రేమ. ఆ విశ్వమయ ప్రేమ, ఆ సూత్రము, మంగళసూత్రము ఇట్లా ఉంటుంది కదా, భార్యాభర్తల మధ్య ఉండే ఆ కనెక్షన్కి రిప్రజెంటేషన్ ఏంటి? మంగళసూత్రము. అలాగే విశ్వంతో మనకున్న కనెక్షన్ని ప్రేమ అని పిలుస్తారు. ప్రేమ సూత్రము. ఇది అన్కండిషనల్గా అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు దీంతో కనెక్ట్ అయి ఉండాలి. నీకు కావలసినవన్నీ నీకు అది ఇస్తూ ఉంటుంది అన్కండిషనల్గా. మనిషికి మనిషికి మధ్య అన్కండిషనల్ లవ్ ఎప్పుడు ఉండదండి. ఇట్స్ ఆల్వేజ్ కండిషనల్. ఆల్వేజ్ కండిషనల్. ఆల్వేజ్ అది 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 మ్యానిపులేటివ్గానే ఉంటుంది. సో, అది సంగతి. రెండవది, మనలో అసూయ, కోపము వంటి ప్రతికూల భావోద్వేగాలు ఉండకూడదు. ఈ కనెక్షన్ మనకు ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే, ఒక్క విశ్వము అంటే ఒక ఆకాశం కాదు. మొత్తము విశ్వంతో మనకి ఈ కనెక్షను ఎప్పుడూ ఉండాలి అంటే, నువ్వు ఎప్పుడూ విశ్వానికి చేయాల్సింది, విశ్వంలో ఉన్న ప్రతిదానికి నువ్వు చేయాల్సింది చేస్తూ ఉండాలి. పంచభూతాలే కాదు. లేకపోతే పంచభూతాలకే గానీ, లేకపోతే మనుషులకే గానీ, పక్షులకే గానీ, నువ్వు చేయాల్సింది ఏ టైంకి ఏం చేయాలో అది నువ్వు చేస్తూ ఉంటే నీకు విశ్వం నీకు ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటుంది. ఇది సూత్రము. దీన్నంటారు అన్కండిషనల్ లవ్ అనేసి. సో, ఇది మనకి కంటిన్యూస్‌గా జరుగుతూ ఉండాలి అంటే, ముఖ్యంగా మనలో ఏముండకూడదంటే అసూయ ఉండకూడదు. కోపం కూడా ఎట్లాంటి కోపం ఉండకూడదు? కోపము అంటే ఇప్పుడు చూడండి, యశోద కృష్ణుడు మన్ను తింటుంటే కోపగించుకుంది. ఆ కోపం ఓకే. అలాంటి కోపం ఓకే. ఎదుటివాడి ఆత్మలకు హాని చేసేటటువంటి భావోద్వేగాలు మనిషిలో ఉండకూడదు.
ఎదుటివాడే ఆత్మ అంటే ఆ ఆత్మ అనేది కళ్ళకు కనిపిస్తుంది, ఎక్కడో ఉంటుందేమో, అది మనకెందుకు, ఎక్కడో ఏముండదు. అసలు మనం ఇలా నడుస్తూ ఉన్నాము, బ్రతికి బ్రతుకుతున్న ఈ శరీరాలు నడుస్తున్నాయి. ఈ శరీరము కూడా ఫిజికల్ సోల్ అంటారు. ఇది కూడా భౌతిక, ఈ భౌతికము శరీరము అని మనం అంటున్నాము కానీ ప్రాపంచకంగా ఇట్ ఈస్ ఎ సోల్. సో మరణము వచ్చినప్పుడు ఒక్కొక్క సోలు పడిపోతూ ఉంటుంది. ఫైనల్గా మిగతా ఈ ఈ ఈ ఫిజికల్ సోల్ పడిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. మిగతా 6 సోల్స్ కూడా ఒక్కొక్కటి అవి సంపాదించుకున్న సారాన్నంతా కూడా సూక్ష్మ శరీరానికి చుట్టబెట్టేసి ఆ సూక్ష్మ శరీర రూపంలో అది నెక్స్ట్ జన్మకు వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో చాలా జరుగుతాయండి, అది వేరే సంగతి. సో కాబట్టి ఈ ఫిజికల్ బాడీ కూడా ఒక సోలే. సో కాబట్టి ఇక్కడ ఆ భావోద్వేగాలు అనేవి ఉండకూడదు. నీకు ఈ కనెక్షన్ కంటిన్యూస్గా అన్కండిషనల్ లవ్ నీకు కంటిన్యూస్గా ఉండాలి అంటే ఇవి ఉండకూడదు. ఎందుకంటే అది ఇవి ఎందుకు ఉండకూడదు, ఇవన్నీ కూడా లో వైబ్రేషన్స్, లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్. అంటే ఏంటి, అతి అంటే చాలా చాలా తక్కువ నాణ్యత కలిగిన వైబ్రేషన్స్ అన్నమాట ఇవన్నీ. కోపము వగేర ఇవన్నీ అరిషడ్ వర్గాల్లో అవి గనక మనము బైండ్ అయి ఉంటే ఏమవుతుందంటే మన ఆనందాన్ని కోల్పోతాము. ఆనందాన్ని కోల్పోతే ఏమవుతుంది, పాజిటివిటీకి దూరం అయిపోతాము, హై వైబ్రేషన్స్కి మనము కనెక్ట్ అవ్వము. సో అందుచేత ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఈ అన్కండిషనల్ లవ్ అనేది మనలోని, ప్రకృతిలోని, విశ్వంలోని ఇది కంటిన్యూస్గా జరుగుతుండే విధంగా చూసుకుంటూ ఉండాలి. అప్పుడు పరస్పర సంబంధాలు కరెక్ట్గా ఉంటాయి. మనిషితో మనిషే కాదు, మనిషితో మనిషి, మనిషికి పక్షికి, మనిషికి జంతువుకి, మనిషికి ప్రకృతికి, మనిషికి పర్వతాలకి, మనిషికి, వీటన్నిటి మధ్య కూడా ఒకటే విశ్వాత్మ రన్నింగ్. అన్నీ బాగున్నప్పుడు నువ్వు బాగుంటావు. అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి అంటుంటారు కదా, అది కరెక్ట్. అది అందరూ అని కాదు, అన్నీ బాగుండాలి, అందరూ నేనుండాలనుకోవడమే కరెక్ట్. అప్పుడు పరస్పర సంబంధాలు అనేవి బాగుంటాయి. ఇక రెండవది ఏంటంటే సహనము. ఈ సహనము అనేది ఎలాగా, ఇప్పుడు ఏంటి సహనం అంటే ఒక వ్యక్తి ప్రవర్తన అంతర్గతంగా నువ్వు అంగీకరించబడినప్పుడు నువ్వు నెంబర్ 1 సహనం అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని అంతర్గతంగా ముందు మనం యాక్సెప్ట్ చేయగలగాలి, మౌనంగా ఉండాలి. మౌనము అంటే కేవలం మాటలే కాదు, బ్రెయిన్లో కూడా ఇంకా ఇతరత్ర ఆలోచనలు ఉండకూడదు. కొన్నిసార్లు ఏంటంటే మనుషులు అనేవాళ్ళు, పరిస్థితులు అనేవి మన సహనానికి పరీక్ష పెడుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం పెంచాలన్నమాట. ఆ సహనాన్ని పెంచుకోవాలి. ఆ సహనాన్ని పెంచాలంటే మనకు ఈ మౌనం అనేది, నిశ్శబ్దం అనేది చాలా అవసరము. నువ్వు సహనాన్ని కోల్పోయారనుకో, నువ్వు సైలెన్స్లోకి వెళ్ళలేదు, నీకు లోపల విపరీతంగా హర్ట్ అవుతున్నావు, నువ్వు సైలెన్స్లోకి వెళ్ళలేదు. సైలెన్స్ అంటే నోరు మూసుకుని ఉండిపోతే సరిపోదు, అది కంప్లీట్గా నీ ఎనర్జీని కూడా నువ్వు రిట్రాక్ట్ చేసుకోవాలి, ఏమైనా అవని. సో ఇవన్నీ కొన్ని స్పిరిచువల్ సాధనలు, అది సైలెన్స్ అంటే, కంప్లీట్ సైలెన్స్ అంటే అది. నువ్వు ఆ కంప్లీట్ సైలెన్స్ గనక నీలో లేకపోతే నువ్వు ఏం జరుగుతుందంటే నువ్వు సహనాన్ని పెంచుకోలేవు. నువ్వు సహనాన్ని పెంచుకోకపోతే ఏమైనా జరుగుతుంది. చాలామందికి హత్యలు అట్లనే జరుగుతుంది. ఆ మూమెంట్లో ఏంటంటే అలా జరుగుతుంది. ఆ మూమెంట్ కొంతమంది ఆత్మహత్య చేసేసుకుంటారు, అది మూమెంటరీ అంతే. ఇవన్నీ కూడా నువ్వు సహనాన్ని పెంచుకోవడానికి వచ్చే నీకు నీకు ట్రైనింగ్ అనమాట. నేచర్ కూడా నీకు అలాంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకు, నువ్వు స్పిరిచువల్ పాత్లో నీ యొక్క సహనం కూడా పెరగాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు అది రెండవది. సో సహనము. మూడవది ఏంటంటే తెలియజేయడము. ఇప్పుడు మనకు తెలియజేయాలి మనుషులకి. అంటే హద్దు మీరిన సహనం కూడా పూర్తిగా మంచిది కాదు. అంటే ఏంటి, కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇంకా అలాగ మనసులో పెట్టుకుని అలా భరించేస్తూ ఉంటారు. అది కాదు సహనం అంటే, అది కాదు. మనకేంటంటే సమస్యాపూర్వకంగా మాటలతో సమస్యాపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడానికి చేయాలి. అంటే ఏంటి, నువ్వు మాట్లాడాలి.
అంటే ఏంటి, నువ్వు ఏంటంటే ఇప్పుడు ఒక మాట ఉంది, సామదాన భేద దండోపాయాలను ఒకటి ఉంది. నీవు అవతల వ్యక్తికి నాలుగింటిని వాడాలి. నెంబర్ 1 అదే తెలియజేయడం అంటే. సామము సామము అంటే ఏంటి, ఫస్ట్ ప్రశాంతంగా, శాంతియుక్తంగా, సామరస్యపూర్వకమైన సంబంధాన్ని కొనసాగించాలి. అంటే మన సామరస్యం ఇలా కాదు అలాగని చెప్పాలి. నువ్వు అలా చెప్పలేదంటే మనం ఆల్రెడీ ఇంకొక బుక్లో మనం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. నువ్వు చెప్పలేదంటే ఏమవుద్ది, నీకు విశుద్ధ చక్రం అన్బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు అన్బ్యాలెన్స్ అయిపోయింది అంటే నీకు అక్కడ ఏం జరిగింది నువ్వు చెప్పలేదు, నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పట్లేదు అంటే నీకు సాత్విక గుణదోషం నీకు అంటుకుంటుంది. సాత్విక గుణదోషం అంటుకుంటే నువ్వేమవుతావు, వాడు చేస్తున్న కర్మకు నువ్వు బైండ్ అయిపోతావు. నువ్వు మనసులో అలాగా పెట్టుకుని నువ్వు ఏది కూడా దానికి నువ్వు సమస్య వచ్చింది అంటే దాన్ని పరిష్కరించకుండా నువ్వు అది యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి, అవతల వాడు చేస్తున్న కర్మకు నువ్వు ఎంటాంగిల్ అయిపోతావు. వాడి కర్మ, నీ కర్మ ఏదో కాలిపోయి అక్కడ చూడడమో అక్కడ ఉండడమో జరిగిపోయింది. మరి జరిగిపోయింది ఏం చేద్దాము, మరి దాని గురించి ఏదో ఒకటి చెయ్యాలి కదా. సో డెఫినెట్గా ఈ విధమైన సామదాన భేద దండోపాయాలను వాడాలి. సో వాడకపోతే అక్కడ వాళ్ళు చేస్తున్న కర్మకు నువ్వు బైండ్ అయిపోతావు. మేమెందుకు బైండ్ అయిపోవాలండి అంటే అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనందరం కూడా ఎనర్జీలం కాబట్టి ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అలా బైండ్ అయిపోతాయి. ఏం చేద్దాం మరి, ఎవరికి ఇష్టం ఉండదు కానీ అలా అంతే, అది ఆ తీరే అంత. దట్ ఈస్ హౌ మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాము. దట్ ఈస్ వాట్ వీఆర్. మనందరం కూడా ఒక ఎనర్జీ ఫామ్స్ మాత్రమే కాబట్టి అది సహజంగా అలా జరుగుతుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది అది. సో అందుచేత మనం ఈ ఈ ఈ పద్ధతుల్ని వాడుకోవాలి. నెక్స్ట్ దానం. ప్రవర్తన యొక్క మూలానికి వెళ్ళడానికి ప్రయత్నించి వాటికి అవసరం తీర్చాలి. ఒక్కొక్కసారి ఏంటంటే దానం కూడా ఉపయోగపడుతుంది. దానం ఎలా ఉపయోగపడుతుంది అంటే కొంతమంది ఏంటి ఏదైనా తప్పులు చేస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది ఏవో కొన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మను ఎందుకు చేస్తారో అవసరం కోసం అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఏదైనా వాళ్ళ మాట వినటం లేదు, ఏదో డబ్బు దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాటికి డబ్బుల విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, పోనీ ఒక సమస్య తీసుకు, అప్పుడు నువ్వు కొంచెము దానము ద్వారా వాళ్ళ అవసరం తీర్చినట్లయితే ఆ పని చేయరు కదా, అంతవరకు కొంచెం చేయవచ్చు. తర్వాత భేదం అంటే ఏంటి, కొంతకాలం పాటు మనము భేదంగా ఉండాలి. మరి అప్పటికీ వాళ్ళ మాట విన ఓకే దానం మనము సామం చూపించాం, దానం చూపించాం, అయినా సరే వాళ్ళు రెచ్చిపోతున్నారు అనుకోండి, అప్పుడు మనం భేదం చూపించాలి. కొద్ది రోజులు మాట్లాడడం మానేయాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అరే ఇన్ని రోజులు బాగా కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం మానేశారని అప్పుడు వాళ్ళు కొంచెము మనుషులు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ దూరం కొంచెం దూరాన్ని పెంచితే ఆటోమేటిక్ దగ్గర అవుతారు అనమాట. తర్వాత 5వది ఏంటంటే దండం అంటే శిక్షించడం. ఇంకా అప్పటికి 4ంటికి మనుషులు చెక్కు చెదరకపోతే చిన్నగా శిక్ష వేయడం అనేది తప్పదనమాట. ఇప్పుడు మన పిల్లలకైనా మనం ఆ పని చేయాలి. కొంచెం పిల్లలే మాట వినకపోయినా కూడా 2 దెబ్బలు వేస్తాం కదా, అట్లాగే పెద్దవాళ్ళకి కూడా కొంచెము ఇది చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆ చిన్న శిక్ష వేస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించాలి, అంతే తప్ప వదిలేయడానికి లేదు. అది ఇక్కడ ముఖ్యంగా. అప్పుడు ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఏంటి, వాళ్ళకి ఇక్కడ కొన్ని టెక్నిక్స్ వాడచ్చు. మనకి కూడా అవతల వాళ్ళు చేసే పనుల వల్ల మనలో కూడా అరిషడ్ వర్గాలు రేగుతాయి, కోపమో బాధో ఏదో ఒకటి. అప్పుడు కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆ బాధను బయటికి తోసేయాలి. అట్లాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. సో దేనికైనా సరే మనకు ప్రకృతి భగవంతుడు మాత్రమే మనకి హెల్ప్ చేయగలరు. కాబట్టి ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వాళ్ళ వల్ల మనకి వస్తే వాటన్నిటిని బయటికి పంపించేసుకుని ప్రకృతిలోకి పంపించాలి. ఎర్రబంతి పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా. సో దీనిని అదే ఎరుపు రంగు బంతి అనే పద్ధతి వాడుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ కూడా అప్పుడు మనం ఆ విధంగా ఫ్రీ అయిపోతాం అన్నమాట. ఇది మనము
3 చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే విశ్వమయ ప్రేమ, లేదా అంటే అన్‌కండిషనల్ లవ్ ద్వారా పరస్పర సంబంధాలు మనము నిలబెట్టుకోవాలి. సహనం ద్వారా నిలబెట్టుకోవాలి. అలాగే వారికి సామధాన భేద దండోపాయాలు తెలియజేయడం ద్వారా నిలబెట్టుకోవాలి. అలాగే 4వది ఏమిటంటే మద్దతునివ్వడం. ఓకే. మద్దతునివ్వాలి. మద్దతనేది ఎలా ఇవ్వాలి మనము? ఆ! మద్దతుని వాళ్ళకి మద్దతునివ్వడం అంటే ఏంటంటే, చేయూతనివ్వడం అనమాట. అంటే పైన తెలిపిన పద్ధతుల్లో మనకేంటంటే ఎదుటి వ్యక్తి సామరస్య పూర్వకంగా సంబంధాలు మనం కొనసాగిస్తూ ఉంటాము కరెక్టే. ఇప్పుడు మద్దతునివ్వడం అంటే కొంతమంది చాలా కష్టాల్లో ఉంటారు. అంటే వాళ్ళ కష్టంలో ఉండేటప్పుడు కొంచెం చేయూతనివ్వడంలో తప్పు లేదు. కానీ దురుసుతనంగా మనము మాట్లాడకూడదు. అలాగే రిలేషన్స్‌ని మనము కట్ చేయకూడదిక్కడ. మద్దతునివ్వడం ఏంటంటే, ఇవన్నీ చూపిస్తూ, చేస్తూ రిలేషన్స్‌ని కట్ చేయకుండా ఉండాలనమాట. సో, మనతో పాటుగానే వాటిని మోసుకొని వెళ్ళాలి. అది అక్కడ. మనం ఒకవేళ కట్ చేసేద్దాం అనుకున్నా కూడా, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తది కాలము. ఇప్పుడు ఆ జన్మలో కాకపోయినా మళ్ళీ మళ్ళీ జన్మలో. నాకెందుకులే ఈ గోల అని మనం అనుకుని మనం అక్కడి నుంచి వెళ్ళిపోయినా, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పెడుతుందనమాట. సో, కాబట్టి కట్ అవ్వదు. నేచురల్‌గా అయితే కట్ అవ్వదు. కాబట్టి మనతో పాటే వాటిని మోసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో గనక మనం చేయాల్సినవి చెయ్యకపోతే, వచ్చే జన్మలో తీవ్రంగా మన జీవితంలోకొస్తుంది. అదే మనుషులు మరొక రూపంలో తీవ్రంగా వస్తారు. సో, దానికి బదులు అక్కడెక్కడో ఆ తీవ్రతను భరించే బదులు అదేదో ఇప్పుడే భరించేసి మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బెటర్ అనమాట. సో, పై పద్ధతులన్నీ కూడా మనం పాటించినా కూడా వారు మారలేదు అంటే అప్పుడు అర్థం ఏం చేసుకోవాలంటే, అప్పుడు మనం స్పిరిచ్యువల్‌గా అర్థం చేసుకోవాలి. ఇది ఐదవ పద్ధతి. ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే, మనం ఇంత మనం వాడినా కూడా తిరిగి మనం వ వాళ్ళు మారటం లేదు. వాళ్ళు అదే విధంగా మనకు ఇది చేస్తున్నారు అంటే, అక్కడ మనమేదో నేర్చుకోవాల్సింది ఉందన్నమాట. చూసారా? కాబట్టి, కాబట్టి ఆ రిలేషన్స్‌ని మనం అలాగే భరిస్తూ, అందులో ఏమి నేర్చుకోవాల్సిందుందా అని మనం వెతకాలి. అప్పుడు ఆ వ్యక్తిని అప్పుడు మనం ఏం చేయాలంటే, అలా వెతుకుతుండేటప్పుడు మనకి తెలిసిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే మనము, మనం నేర్చుకోవాల్సింది అందులోంచి నేర్చుకున్నామో, ఇక వాడు మారిపోతాడు. మనం ఏ మార్పును కోరుకున్నామో, ఆ మార్పులోకి వాడు రావడం అనేది జరుగుతుంది. చూసారా ఇది? కాబట్టి సామధాన భేద దండోపాయాలు అవసరము. లేక చేయూతనివ్వాలా? అంటే ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఈ అవ్యాజమైన ప్రేమ ద్వారా సరిపోయిందా? చాల్లేదు. సహనాన్ని పెంచుకున్నాను. పోనీ సరిపోయిందా? చాల్లేదు. సరే ఇంక సామధాన దండోపాయాలు చాల్లేదు. ఇలాగే మరి రిలేషన్స్‌ని మోస్తున్నాను. అయినా చాల్లేదు. ఇంకేంటి అంటే మనం నేర్చుకోవాల్సిందుంది. ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ అనేది సర్దుకుంటుంది. సో, సమస్య ద్వారానే మనకిక్కడ జ్ఞానం సంపాదించుకునే అవకాశము. సరియైన జ్ఞానం తీసుకున్న వెంటనే ఆ సమస్య మటుమాయమైపోతుంది. వాళ్ళే మారిపోతారు. మనం ఎలా అనుకున్నామో మొదట్లో అలా మారిపోవడం అనేది జరుగుతుంది. సో, ఇది పరస్పర సంబంధాలు. ఇకపోతే సాంఘిక సంబంధాలనేవి ఎలాగ మనం ఉంటుందంటే, సాంఘిక సంబంధాల్లో నలుగురుంటారు మనకి. ఎప్పుడు గూడా ఈ సొసైటీలో నలుగురు మనకు తారసపడుతూ ఉంటారు. అంటే అందులో మళ్ళీ ఉంటారులెండి మన కుటుంబం గూడా అందులోకే వస్తుంది. ఒకటేంటంటే శత్రువులు. ఈ సంఘం నుంచి శత్రువులు. అలాగే రెండవది స్నేహితులు. స్నేహితులు కూడా అందులో వస్తారు మనకి. రక్త సంబంధీకులు. మన కుటుంబం కూడా సాంఘిక బంధాల్లో ఒకటి. మనం దాని గురించి చాలా ఇది చెప్తాం గాని. ఇంకా నాలుగవదేంటంటే ఆధ్యాత్మిక గురువులు. ఆధ్యాత్మిక పరమైన మనుషులు. అందులో మాస్టర్స్ ఉండొచ్చు, గురువుస్ ఉండొచ్చు, సద్గురువుస్ ఉండొచ్చు. ఇంక అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికలోకి ఉన్న వాళ్ళందరూ అంతా ఒక కేటగరీ. సో, ఇవన్నీ కూడా సాంఘిక సంబంధాల్లోకి వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, ఎలా ఉండాలి వీళ్ళతో? శత్రువులను మనకేంటంటే వాడు మనకు శత్రువు అని తెలుసు. వాళ్ళు మనకు సరైన వాళ్ళు కారు అని తెలుసు. అలా అయినా సరే కొంతమంది శత్రువులతోటి పూర్తిగా మనం కట్ చేయలేం. అటువంటి వాళ్ళతో ఎలా ఉండాలంటే, అంటి అంటనట్లుగా ఉండాలి. బ
అంటీ అంటనట్లుగా ఉండాలి. ఎందుకు అలా అంటీ అంటనట్లుగా ఉండాలి అంటే 24 గంటలు నువ్వు శత్రువు అనంగానే మనము వాడి మీద మన నెగిటివిటీని మనం చూపిస్తామే తప్ప వాడి మీద మనం ప్రేమించం. శత్రువు అని ఒకసారి తెలిసిపోయిందంటే అప్పుడు మనమే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆఖరికి వాళ్ళు మన ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయినా కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా మనము వాడి మీద పెంచుకున్న నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల అది వాడికి కూడా రిఫ్లెక్ట్ అయ్యి వాడిలో కూడా శత్రుత్వం రగులుతూ ఉంటుంది. ఎలా? మన ఆలోచనల ద్వారా మన ఆరా మన ఆరా అనేది అంటే మన ఎనర్జీ ఫీల్డ్ అనేది వాడి ఎనర్జీ ఫీల్డ్ తోటి అది బైండ్ అవుతుంది. బైండ్ అయినప్పుడు మన ఆలోచన విధానం వీడి మీద మన కారాలు మిరియాలు నూరుతూ ఉంటామే అదే ఫీలింగ్స్ వాడికి కలుగుతూ ఉంటుంది. మనం వాళ్ళ ఆ శత్రువుల ఆఖరికి మన ఊరి వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు 10 ఏళ్ల క్రితమే. బట్ స్టిల్ నీకు శత్రుత్వం ఉండడం వల్ల నువ్వు వాడిని 24 గంటలు వాడి మీద నువ్వు శత్రువుగా ఇది చేయడం అది వాడికి బైండ్ అయిపోయి వాడు కూడా అలా తయారవుతూ ఉంటాడు. అది. సో అందుచేత శత్రువులతోటి అంటనట్లుగా ముట్టనట్లుగా ఉండాలి. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి. మనకు నచ్చదు ఇలాంటివి చేయడానికి. కానీ జరుగుతుంది. ఏం చేద్దాం? నెక్స్ట్ బంధువులు. ఈ బంధువులు అనే వాళ్ళతో ఎలా ఉండాలి? బంధువులు, రక్త సంబంధీకులు. అదే రక్త సంబంధీకులు, బంధువులు. రక్త సంబంధీకులతో కూడా రక్త సంబంధీకులు, బంధువులు. బంధువులు, రక్త సంబంధం ఒకటే కదా! వాళ్ళతో ఏదో వాళ్ళతో ఎలా ఉండాలంటే ఎంత ఉండాలో అంతే ఉండాలట రక్త సంబంధీకులతోటి. నువ్వు ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకోవడానికి లేదు. మూడవది ఎవరు? స్నేహితులు. స్నేహితులతో మళ్ళీ కష్ట సుఖాలు పంచుకోవాలి. బంధువులతో పంచుకోకూడదు. నీకు కష్టం వచ్చిందంటే బంధువు ఇంటికి వెళ్ళకూడదు, స్నేహితుడి ఇంటికి వెళ్ళచ్చు. కానీ బంధువు ఇంటికి మాత్రము కష్టాల్లో ఉండేటప్పుడు ఏ బంధువు ఇంటికి వెళ్ళకూడదు. స్నేహితుడింటికి కావాలంటే స్నేహితుడింటికి వెళ్ళచ్చు, వాడింట్లో తినచ్చు, కానీ వీడింట్లో తినకూడదు. నెక్స్ట్ ఆత్మజ్ఞానులు. ఆఖరిని ఎవరు? ఆత్మజ్ఞానులు. స్పిరిచువల్ మాస్టర్స్, గురూస్ వీళ్ళందరూ అందులోకి వస్తారు. సో వీళ్ళతో ఎలా ఉండాలి అంటే అవసరమైన విషయాలను మాత్రమే చర్చించాలి. ఆ మాట ఈ మాట లేకపోతే ఆ సరదా ఈ సరదా లేకపోతే ఇట్లాంటివో ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా వీళ్ళతో చేయకూడదు. ఆ మీనింగ్ మాటలు ఈ మీనింగ్ మాటలు డబుల్ మీనింగ్ మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ యొక్క ఆత్మస్థాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆత్మజ్ఞానులవి. సో వాళ్ళకి ఇవి రుచించవు సరికదా, అవి వాళ్ళ ఎనర్జీస్కి చికాకు పెడతాయి. అప్పుడు ఆ చికాకు నీకు కూడా అది ఇదవుతూ ఉంటుంది. సో అసలు వాళ్ళ ఎందుకు తప్పులే చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళని నీ ఎలాగా డీల్ చేయాలంటే ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందడం కోసము అంటే ఏంటి, వారి టైం నువ్వు ఏమాత్రం వృధా చేయకూడదు. నువ్వు తీసుకోవాల్సింది జ్ఞానము. పైన చెప్పిన విధంగా మెయింటైన్ చేస్తే అప్పుడు ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకుంటే అంటనట్లుగా శత్రువులతో ఉండడము, ఎంత మాట్లాడాలో ఎంత చెయ్యాలో అంతే బంధువులతోటి రక్త సంబంధికులతో ఉండడము, కష్ట సుఖాలు పంచుకోవడం స్నేహితులతోటి, ఆత్మజ్ఞానులతోటి ఆత్మజ్ఞానాన్ని తీసుకోవడము, వాళ్ళకి చికాకు పెట్టకుండా వాళ్ళకి టైం వృధా చేయకూడదు. నువ్వు స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా స్నేహితులతోటి టైం వృధా చేస్తున్నట్టుగా నువ్వు వీళ్ళ యొక్క టైం నువ్వు వృధా చేయకూడదు. వీళ్ళను డిఫరెంట్గా డీల్ చేయాలి, జ్ఞానాన్ని తీసుకోవడానికి ఉపయోగించాలి, పాజిటివిటీతో ఉండాలి. నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఎప్పుడు కూడా గురువుస్ దగ్గరికి వెళ్ళకూడదు. గురువుస్ దగ్గరికి లేకపోతే స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళ దగ్గరికి నీ నెగిటివిటీని తీసుకుని వెళ్ళకూడదు. స్వచ్ఛంగా ప్యూర్గా వెళ్ళాలి, ప్యూర్గా ఉండాలి వాళ్ళ విసినిటీలో నువ్వు ఉండేటప్పుడు. సో అలా చేయాలన్నమాట. సో వాళ్ళ టైంను నువ్వు వృధా చేయకూడదు. స్నేహితులతో నువ్వు టైం వృధా చేస్తూ ఉంటారు మెజారిటీ, అలాగే వీళ్ళకి చేయకూడదు. సో పైన ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే జాగ్రత్తగా శత్రువే బంధువుగా మారే అవకాశం ఉంది. ఎందుకు? నువ్వు వాడి గురించి నెగిటివ్గా ఆలోచించడం మానేస్తే అంటనట్లుగా ముట్టినట్లుగా ఉంటే ఆటోమేటిక్గా అదే వాడిలో రిఫ్లెక్ట్ అయ్యి కొద్ది రోజులకు వాడే నీకు స్నేహితుడు అయిపోవచ్చు, చెప్పలేము.
వాడే నీకు బంధువుగా కూడా మారచ్చు. మా అమ్మాయిని మీకు ఇస్తామండి అని రావచ్చు. చెప్పలేం. అలాగే ఆ ఆ బంధువు స్నేహితుడిగా అయినా మారచ్చు. బంధువు అనేవాడేంటి, ఎంత ఉండాలో అంతే ఉండాలి వాడికి. మన ఎక్కువ తక్కువ చెప్పామంటే వాడే తొక్కేస్తాడు. బంధువు అనేవాడితో చాలా ఎందుకంటే వాడికి అన్నీ తెలుస్తాయి మన గురించి. మన ఇళ్లల్లో ఏం జరిగాయో ప్రతి ఒక్కటి బంధువులకు తెలుస్తుంది, రక్త సంబంధికులు తెలుస్తుంది. మరి నీ గుట్టు మట్టు అన్ని వాడికి తెలిసిన తర్వాత, నీ జుట్టు వాడి చేతిలో ఉన్న తర్వాత వాడు ఎప్పుడైనా తొక్కేయచ్చు. స్నేహితుడు తొక్కడు. కానీ బంధువు, రక్త సంబంధీకులు, ఇంట్లో వాళ్ళే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఒక్కొక్కసారి భర్తే భార్యకు తొక్కేస్తూ ఉంటాడు. భార్యే భర్తను తొక్కేస్తూ ఉంటుంది. నువ్వు పట్టుకోలేవు కూడా, ఎందుకంటే నువ్వు పట్టుకొని కూడా పట్టుకోలేవు. నువ్వు వాళ్ళతోనే జీవించాలి కూడా చచ్చినట్టు. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఉండాలో అంతే ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే అవన్నీ మారుతూ ఉంటాయి తర్వాత. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు సరైన రిజల్ట్స్ని మనం పొందుతాము. అది. సో ఆధ్యాత్మిక గురువు నుండి జ్ఞానాన్ని తీసుకుంటూ ఆధ్యాత్మిక మనుషుల నుంచి దాన్ని జీవితంలో అమలుపరుస్తూ ఉండాలి. అప్పుడు నీకు ఒక విజ్డమ్ వస్తుంది. ఆ విజ్డమ్ను ఉపయోగిస్తూ నువ్వు శత్రువులను, బంధువులను, స్నేహితులను కరెక్ట్గా డీల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కనుక రిలేషన్స్ని మెయింటైన్ చేసుకుంటే ఇక అనారోగ్యం అనేది శరీరానికి ఉండనే ఉండదు. అలా లేనప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా మనం ఈ విధంగా మనం ఈ సాంఘిక బంధాలు, పరస్పర బంధాలను మనం సరిగ్గా హ్యాండిల్ చెబితే ఏమవుతుంది, ఆ అనారోగ్యము శరీరాన్ని పట్టి పీడిస్తుంది. అది మాస్టర్స్ మనము ఇంతవరకు తెలుసుకున్నాం కదా. మనం ఇక్కడితో ఆపేసి మెడిటేషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా వెన్నెముక నిటారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్.